2019 కోసం జగన్కు ప్రశాంత్ కిషోర్ కీలక సూచన. పవన్ కళ్యాణ్తో కలిసేనా? ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2019 నాటికి ఏ పార్టీతో వెళుతుంది, ఎవరు ఒంటరిగా వెళతారనే అంశం ఎప్పటికప్పుడు చర్చకు దారితీస్తోంది. టీడీపీ బీజేపీ పొత్తు అంశంపై తేలిపోయినట్లే కనిపిస్తోంది. అంతలోనే మళ్లీ అనుమానాలు కలుగుతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపై ఇరు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అయినప్పటికీ తేలినట్లుగా కనిపించడం లేదు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఎవరితో వెళతారనేది చర్చకు దారితీస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే టీడీపీ బీజేపీలకు దూరమైనట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన లెఫ్ట్ పార్టీల వైపు చూస్తున్నారు. అయితే టీడీపీ బీజేపీల పొత్తు దాదాపు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్కు ఓ సూచన చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన కూటమి అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్తోనూ కలిసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ, ఆ తర్వాత ఆయనను ప్రశంసించడంతో లెఫ్ట్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా జగన్కు దెబ్బపడింది. 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై ఆశలు పక్కన పెట్టి టీడీపీ బీజేపీయేతర పార్టీలతో కలిసి ఓ కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని సూచించారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కు అధికార యావలేదు. లెఫ్ట్ పార్టీలు కూడా జగన్తో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా విపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని సూచించారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగా సభను నిర్వహించనుంది. ఈ సభకు పవన్ జగన్లను కూడా ఆహ్వానిస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా అంశమే ఆయుధంగా జనసేన లెఫ్ట్ పార్టీలు 2019 ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ లెఫ్ట్ నేతలు చెబుతున్నారు.